హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నా పేరు సత్య. ఫ్రెండ్స్, మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. రథసప్తమి రోజు ఇంటి బయట అంటే ఇంటి వాకిట్లోనే పొయ్యి ఏర్పాటు చేసుకొని పిడకల మీదే పాలు పొంగించి పరమాన్నం వండాలి కదా! అందుకనేసి నేను బయటైతే పొయ్యి ఏర్పాటు చేసుకున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 అయిందండి. మా వాకిట్లోకి ఎండ వస్తదేమో అని చూస్తున్నాననమాట. అంటే పరమాన్నం వండుతున్నాం కదా! ప్రసాదం. ఆ పరమాన్నంలోకి సూర్యకిరణాలు డైరెక్ట్ పడితే చాలా మంచిదనేసి అంటూ ఉంటారు కదా! కానీ చెట్టు అడ్డుగా ఉండడం వల్ల నీడగానే ఉందండి. కానీ ఎండ అయితే రావట్లేదు. ఇక లేట్ అయిపోతుంది కదా అనేసి ఇక కట్టెల పొయ్యి మీదే కట్టెలు పెట్టకుండా ఓన్లీ పిడకలతోటే మనం క్షీరాన్నం అనేది వండాలనమాట. నేను ఈ విధంగా ఫస్ట్ టైం పూజ చేస్తున్నానండి. ఎందుకంటే మా అత్తయ్య ఎప్పుడు చేయదు. అలానే మా అమ్మ కూడా ఎప్పుడు చేయదండి. నార్మల్‌గా మేము దేవుడి గదిలో దీపారాధన చేసుకొని సూర్యనారాయణమూర్తి టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసేవాళ్ళమాట. ఈ విధంగానే రథసప్తమి అనేది చేసుకునేవాళ్ళము. నేను అనుకునేదాన్ని అంటే మా వీధిలో చాలామంది ఈ విధంగా బయట వాకిట్లో పొయ్యి పెట్టి పాలు పొంగించుకొని పరమాన్నం వండుకునేవారు. కానీ ఇలా చేయడం కూడా ఆనవాయితీ ఉండాలేమో అనేసి అనుకునేదాన్ననమాట. అందుకనేసి ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడైతే ఆనవాయితీ అక్కర్లేదు. ఎవరైనా చేసుకోవచ్చు అనేసి తెలిసింది. అందుకని చేస్తున్నాననమాట. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చాలా అందంగా పూజ చేసుకోవచ్చండి. ఈరోజైతే నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. పూజ చేయాలన్న ఆత్రంగా ఉందనమాట. అందుకనేసి చేస్తున్నాను. ఇక బయట పరమాన్నం దగ్గర మా పాపను కూర్చోబెట్టి ఇక బెల్లం, నెయ్య, బియ్యం అన్నీ ఏసి కలుపుతా ఉండమ్మా అనేసి లోపలికొచ్చి రథం అయితే తయారు చేస్తున్నాననమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదండీ! ఇక మా వారికి డ్యూటీ ఉండడం వల్ల క్యారేజ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 10 అయిపోతుందనమాట. నాకు 10 దాటితే అస్సల పూజ అనేది చేయాలనిపించదండి. మామూలు డైలీ చేసుకునే పూజ అయితే నేను 9 అయ్యేసరికి చేసుకుంటాను. ఇటువంటి పండగలప్పుడైతే గ్యారంటీ టైం అయితే పడుతుంది. అలాంటప్పుడే కొంత త్వరగా తెల్లవారుజామునే లేసి 10 అయ్యేసరికల్లా కంప్లీట్ చేసుకోవాలని చూస్తూ ఉంటాను. ఎందుకంటే 10 అయ్యేసరికి మన కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి. మన దృష్టి అంతా ఇక దేవుడి మీద ఉండదు. ఎప్పుడు తినేద్దామనే ఉంటది. ఎందుకంటే కడుపు మాడిపోతూ ఉంటుంది కదా! ఇంక అందుకనేసి త్వరగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ రథం చేయడం కూడా నేను యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకున్నానండి. చెప్తున్నాను గదా! ముందెప్పుడు కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకోలేదని. ముందు సంవత్సరం రథసప్తమికైతే మాధవపట్నంలో గూడా సూర్యనారాయణమూర్తి గుడి ఉంటుందండి. చాలా ఫేమస్ గుడి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చాలా చేస్తారు. అక్కడికి వెళ్ళామనమాట. చాలామంది అక్కడ కూడా చక్కగా పిడకలు తెచ్చుకొని పొయ్యి ఏర్పాటు చేసుకొని, పాలు పొంగించుకొని, పరమాన్నం వండి అక్కడే దేవుడికి దీపారాధన చేసుకొని, దేవుడికి సమర్పించుకుంటారండి. చాలా బావుంటుంది. అస్సల ఖాళీ ఉండదనమాట. అప్పుడైతే వెళ్ళాం మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి మా పిన్ని వాళ్ళందరం కూడా కలిసి వెళ్ళామనమాట. అలాగే మాకు దగ్గరలో పెద్దాపురం పాండవుల మట్ట దగ్గర కూడా సూర్యనారాయణమూర్తి గుడి అయితే ఉందండి. మా వీధిలో వాళ్ళందరూ వెళ్తున్నారు. కానీ నాకు వెళ్ళడానికి అంత టైం కూడా లేదు కదండీ! ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక బయట అయితే పీటను ఏర్పాటు చేసుకుంటున్నానండి పూజ చేసుకోవడానికి. ముందుగానే నేను దేవుడి దగ్గర పెట్టే పీట అయితే ప్రత్యేకంగా ఉంచుతానండి. దేవుడి గదిలోనే ఉంటుంది. దానికి చక్కగా పసుపుతో, కుంకుమతో పెయింట్ అయితే వేశాననమాట. అలాగే పూజ చేసుకున్నప్పుడల్లా పసుపు, కుంకుమ ముగ్గయితే పెట్టేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటానండి. ఇక నేను రథం తయారు చేసేటప్పటికి బయట పరమాన్నం కూడా ఉడికిపోయిందండి. అది కూడా చల్లారిన తర్వాత మొత్తం అన్నీ కూడా పీఠం దగ్గర అన్నీ సర్దుకుంటున్నాననమాట. ఇక పువ్వులు పెట్టేసరికి ఎంత అందంగా కనిపిస్తుందండి ఈ పీఠం అంతా కూడా. అలానే 7 చిక్కుడాకులు తెచ్చి దాంట్లో పరమాన్నం పెట్టి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. మొదటిసారి చేసినా చాలా అంటే చాలా చేసుకున్నానండి. చాలా సంతోషంగా ఉంది మనసుకైతే. ఒక తెలియని ప్రశాంతంగా ఉందనమాట. ఇక్కడ ఇలా పూజ స్టార్ట్ చేశానో లేదో కోతులైతే వచ్చేసినాయండి. ఇక అరటిపళ్ళు చూసినాయంటే ఇంక ఆగవనమాట. మీదకి దూకేస్తాయండి. ఇక మా అమ్మాయి అయితే పక్కన కర్ర పట్టుకొని అలా కూర్చుందనమాట. అయ్యొస్తాయి కొట్టేద్దాం అనేసి. అయ్యొచ్చినాయంటే ఇంకా నన్ను వదిలేసి లోపల కూడా పారిపోతదండి తనైతే. అవి ఎక్కడొచ్చేస్తాయని నేను త్వరగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాననమాట. ఇక ఎంత త్వరగా చేద్దామంటే అంత లేట్ అయిందనమాట అండి. గాలేసేస్తుందనమాట. దీపం వెలిగిందామంటే దీపం త్వరగా కొండెక్కిపోతుంది. ఇక ఎలాగోలా దీపం వెలిగించి ఇంక మనస్ఫూర్తిగా సూర్యనారాయణమూర్తి తలుచుకుని దండం పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇక మొత్తానికైతే కోతులొచ్చేసినాయండి నాకు కంప్లీట్ అవ్వేసరికి మీకు చూపిస్తాను లాస్ట్‌లో. ఇక ఈరోజు మా అమ్మాయి హర్షిని కూడా స్కూల్ సెలవనమాట. ఇక తను కూడా దీపారాధన చేసుకొని చక్కగా పూజ అయితే చేసుకుందండి. దండం పెట్టుకోమంటే ఎంత మొహమాటంగా పెట్టుకుంటదో అండి తను. అదేంటో గాని. ఇక మొత్తానికైతే పూజ చేసుకున్నాము. ఇక పూజంతా అయిపోయిన తర్వాత హారతిచ్చే ముందు కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి. ఇక్కడొచ్చేసి పూజ అంతా బానే చేసుకున్నాను. కానీ కొబ్బరికాయ కొడుతున్నప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోయిందండి. పైకి బానే కనిపిస్తుందది. మరెందుకు కుళ్ళిపోయిందో అది మంచో చెడో తెలీదు కానీ
కొంచెం బాధగా ఉందనమాట. చూసారు కదా! నీళ్ళు కూడా కింద పోకుండా తీస్తున్నాను అది చాలా కష్టపడి. కానీ తీరా చూస్తే అదేమో కుళ్ళిపోయిందనమాట. సర్లే ఇంకేదైనా మన మంచికే అన్నట్టు ఇంకా కొబ్బరికాయ అయితే దేవుడి దగ్గర పెట్టకుండా ఇక పక్కన పెట్టేసానండి. ఇక ఈ లోపల అయితే కోతులొచ్చేసాయండి. ఇక అది హారతి ఇచ్చిన తర్వాత ఇక మళ్ళీ పీఠం అంతా కూడా దేవుడి గదిలో పెట్టేసి మళ్ళీ దేవుడికి దీపారాధన చేసుకున్నాను. ఇక బయటే వదిలేసామనుకోండి అంత కష్టపడి అందంగా రెడీ చేసిన పీఠం అంతా కూడా జల్లి పాడేస్తాయండి. అందుకనేసి నేను హారతి ఇచ్చేసి లోపలికైతే పీఠం పట్టుకొని వచ్చేసానండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా నాకు నచ్చిన విధంగా పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నానండి. ఇదేనండి ఇయాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.